పాకిస్తాన్‌లో ఎవరైతే ఈ ఖవాజా ఆసిఫ్ పాపం వాళ్ళకి వాళ్ళ మంత్రే వాళ్ళకే చుక్కలు చూపెడుతుంటాడు. బోళాగా మాట్లాడేస్తుంటాడు. నిన్నగాక మొన్న ఒక బహిరంగ సభలో ఇప్పుడున్న నాయకులు అటు ఆసిఫ్ మునీర్ దగ్గర నుంచి ఇటు షాబాజ్ షరీఫ్ దాకా ఎవరికీ గూడా పెద్ద చరిష్మా లేదు. జైల్‌లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్‌కి మాత్రమే చరిష్మా ఉందని చెప్పడం ఒక షాక్ అయింది ప్రభుత్వానికి. సొంత విదేశాంగ మంత్రి. రెండో పక్కన ఇప్పుడు మన రూలర్స్ ఎవరు కూడా హిస్టరీలో యుద్ధాలు చేసి విజయం సాధించినోళ్ళు కాదు. పాకిస్తాన్‌లో ఏ పాలకుడు కూడా యుద్ధం చేసి గెలిచినటువంటోడు కాదు అన్నటువంటి విషయాన్ని పార్లమెంట్ వేదికగా చేసిన ప్రసంగం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మనం ఆర్మీకి ఆయుధాలు ఇస్తున్నాము. వాళ్ళు దేశాన్ని కాపాడాలి. కానీ వాళ్ళు అదే ఆయుధాలతో ప్రజల మీదకెళ్తున్నారు. ప్రజల మీద దాడి చేస్తున్నారు. అదే ఆయుధాలను పెట్టి ప్రభుత్వాలని లాక్కున్నారు వాళ్ళు ఒకప్పుడు. F-16 ఫైటర్ జెట్లు $5 బిలియన్ పెట్టి కొన్నాం మనము. కానీ అవి తీసుకెళ్ళి మన శత్రు దేశాల మీద కాకుండా పాకిస్తాన్‌లోనే ఉన్నటువంటి పాకిస్తానే ప్రజలే నివసించేటటువంటి వజీరిస్తాన్, బెలూచిస్తాన్ మీద దాడులు చేస్తున్నాం. మనం ఇంకా ఎవరి కోసం ఇదంతా అని ప్రశ్నించుకొచ్చారు.